నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు స్థానికతపై సుప్రీంకోర్టు తీర్పు 9వ తరగతి నుంచి వరుసగా 4 ఏళ్లు చదవాలన్న నిబంధనకు సమర్థన తెలంగాణలో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేసే బిల్లులకు మండలి ఆమోదముద్ర వెంటనే ఆమోదం తెలపాలని గవర్నర్ను కోరిన అఖిలపక్షం కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతించిన బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ రాజంపేటలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు ధనిక రాష్ట్రాలను మించి ఇస్తున్నట్లు వెల్లడి అన్ని వర్గాల సమస్యలు తీరుస్తామని హామీ తొలిసారి సీఎం పదవి చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు తెలుగుదేశం నేతలు మంత్రుల అభినందనల వెల్లువ పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన షాంఘై సహకార సంఘం సభ్య దేశాలు ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు సరికాదని ప్రకటన షాంఘై సదస్సులో పాక్ వైఖరిని ఎండగట్టిన మోదీ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై కలిసి పనిచేయాలని సభ్య దేశాలకు పిలుపు ఆఫ్ఘన్ను కుదిపేసిన పెను భూకంపం 800 మందికి పైగా మృతి 2500 మందికి పైగా క్షతగాత్రులు ముమ్మరంగా సహాయక చర్యలు తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు 4 ఏళ్ల స్థానికత నిబంధనపై ప్రభుత్వ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు వైద్య దంత విద్యలో ప్రవేశం కోరే విద్యార్థులు 9 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలోనే చదవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. తెలంగాణ విద్య దంత కళాశాలల ప్రవేశ నిబంధనలు 2017కు 2024 ఏడాది చేసిన సవరణలను సీజేఐ ధర్మాసనం సమర్థించింది. ఈ అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జ్ డివిజన్ బెంచ్ ఉత్తర్వులను పక్కన పెట్టింది. 9 నుంచి 12వ తరగతి వరకు 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే స్థానిక కోటా కింద వైద్య దంత కళాశాలలో ప్రవేశాలకు అర్హత కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొందరు విద్యార్థులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణలో శాశ్వత నివాసితులైనప్పటికీ కొంతకాలం రాష్ట్రం వెలుపల చదివినందుకు వైద్య కళాశాలల్లో వారి ప్రవేశాల్ని తిరస్కరించలేరని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం హైకోర్టు తీర్పును కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ జీవోను సమర్థించింది. స్థానికతపై సుప్రీంకోర్టు తీర్పుతో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. స్థానికతపై జీవో 33లోని నిబంధనల ప్రకారమే సీట్లు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. 9వ తరగతి నుంచి వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారిని మాత్రమే స్థానికులుగా నిర్ధారిస్తూ వారికే స్థానిక కోటా కింద సీట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. స్థానికతపై తాము రూపొందించిన నిబంధనలు సరైనవేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందన్న వైద్యారోగ్య శాఖ ఈ తీర్పుతో తెలంగాణ విద్యార్థులకే స్థానిక సీట్లు దక్కుతాయని పేర్కొంది. 100% సీట్లు స్థానికులకే దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సుప్రీంకోర్టు మద్దతు పలికిందని ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి సుమారు 9,000 సీట్లు ఉండగా అందులో 6,000కు పైగా సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆందోళనలతో తెలంగాణ శాసన మండలి సమావేశం రసాభాసగా మారింది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు. ఘోష్ కమిషన్ నివేదికను చింపివేసి ఎగరేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య సభలో పలు బిల్లులను ఆమోదించారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ సభ్యులు 42% రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అయినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఆయన మండిపడ్డారు. ఆందోళనల మధ్య 3 బిల్లులను ఆమోదించారు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణకు సంబంధించిన సవరణ బిల్లులను శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపులో కత్తలు పెట్టుకొని అలుముకున్నట్టు ఉన్నది.
మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడొచ్చు. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ వైఖరిని చూడండి. 42% రిజర్వేషన్కి ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదన్ చారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా శాసన మండలి వాయిదా పడగానే కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ నాయకులు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విపులు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద గౌడ్, సిపిఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం, సిపిఐ నేత నారాయణ్ రాజ్భవన్కు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు తెచ్చిన బిల్లులపై గవర్నర్కు వివరించారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. గతంలో 50% సీలింగ్ ఉన్నదని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వడానికి సుగమం చేస్తూ ఆ 50% సీలింగ్ను ఎత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారు నిన్న బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వాళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్ ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది. కాళేశ్వరంపై బీజేపీ వైఖరి నిజమని మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి అక్రమాలపై మొదటి నుంచి తాము సీబీఐ విచారణ కోరుతున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ను కాపాడుతూ చర్యలు ఆలస్యం చేసిందన్నారు. వెంటనే సీబీఐకి లేఖ పంపాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్ను ప్రకటించినా నేటికి ఆచరణ రూపం దాల్చలేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికీ డైలీ సీరియల్లా కొనసాగుతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసి అవినీతిని వెలికితీస్తుందన్న పూర్తి విశ్వాసం ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. మంచి పని చేసిండ్రు, వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని, దాన్ని జరిగిన అక్రమాలను వెలికితీస్తాననే విశ్వాసం మాకుంది. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఈ ఉదయం మండలి వాయిదా పడగానే బీఆర్ఎస్ సభ్యులు ర్యాలీగా గన్ పార్కుకు వెళ్లారు. గన్ పార్క్ వద్ద పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. బీడుపడ్డ భూములను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ సంకల్పించారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని చెప్పారు. అలాంటి నాయకుడిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడం చీకటి రోజుగా అభివర్ణించారు. ఆ ప్రజా కంటక పాలన నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలతో ప్రతిపక్ష నాయకుడైన తెలంగాణ ఉద్యమ నిర్ణేత అయినటువంటి కేసీఆర్ గారి మీదనే ఇటువంటి దాష్టీకానికి దిగజారుతున్నారు అనంటే మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎటువంటి రాక్షసత్వం కొనసాగుతూ ఉన్నదో దీన్నంతా ప్రజాస్వామ్యవాదులంతా, మేధావులంతా ముక్త కంఠంతో ఖండించాలని ఈ నిరసన ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. మేము శాసన మండలిలో నిలదీసినాం, ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంతకు పరిమితం కాకుండా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కూడా అడుగడుగున ఈ విషయాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారు నీ రాజకీయ జీవితానికి ఇవి మరణ శాసనమైతే అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తారు. పేదలకు పింఛన్లు ఇవ్వటం దానం కాదు, బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో సీఎం పర్యటించారు. స్థానికులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పింఛన్ డబ్బు అందజేశారు. బోయినపల్లిలో ధోబీ ఘాట్ను పరిశీలించిన ఆయన రజకులను పలకరించారు. ప్రభుత్వం నెల నెలా అందిస్తున్న పథకాల గురించి ఆరా తీశారు. ధోబీ ఘాట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ధోబీ ఘాట్లో షెడ్లు కావాలని, బట్టలు ఆరేసుకునేలా సౌకర్యాలు కల్పించాలని రజకులు కోరగా వారు కోరిన విధంగా షెడ్లు నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం బోయినపల్లి ప్రజావేదిక సభలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ధనిక రాష్ట్రాలు కూడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
మొదటి తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ. అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం. ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అనేది నేను ఛాలెంజ్ చెప్తున్నా, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా, ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం, ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అటు ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. బాపట్ల జిల్లా జై పంగులూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట చిల్లకల్లు పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, కలెక్టర్ లక్ష్మీశా పెన్షన్లు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా రాయవరం మండలం పెనుగొలులో హోంమంత్రి వంగలపూడి అనిత ఇంటింటికి వెళ్లి తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పన్నూరులో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా అత్యధిక పెన్షన్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కొడవగానిపల్లె గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. విశాఖ గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు అందించారు. అనంతపురంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి టీజీ భరత్ కోరారు. కర్నూలులో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్లో అరాచకాల అంతా ఇంత కాదు, ఈవెన్ పెన్షన్లు అరువులు ఉండే వాళ్ళది కూడా కట్ చేయడం జరిగింది. ఫిజికలీ ఛాలెంజ్డ్ కూడా రూమర్స్ లేపారు, పెన్షన్స్ కట్ చేసేస్తున్నారు రావు అని చెప్పి. ఇప్పుడు పెన్షన్స్ ఏది ఎవరికి కట్ కాలేదు. ఇప్పుడు పోయిన మంత్ ఏమేమి వచ్చిందో ఫిజికలీ ఛాలెంజ్ అందరికీ పెన్షన్స్ రావడం జరిగింది. ఓన్లీ థింగ్ ఈజ్ రీవెరిఫికేషన్. అంటే అరువులు ఉండే వాళ్ళకి అందరికీ 100% వస్తుంది. అరువులు లేని వాళ్ళు ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉంటే వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్లో చేంజెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ లేనిపోని రూమర్స్ లేపి వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ పోతే రేపు 29 ఎలక్షన్స్లో సింగిల్ డిజిట్లో మిగిలిపోతారు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయి కంటే ఎక్కువ అని మంత్రి లోకేష్ తెలిపారు. హైటెక్ సిటీ నుంచి క్వాంటం వరకు సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వమని ప్రశంసించారు. ఇంట్లో నాన్న, పనిలో బాస్ అని పిలుచుకునే అదృష్టం తనకు లభించిందని పేర్కొన్నారు. సీఎంకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు నేలపై 4 సార్లు సీఎంగా 14 ఏళ్ల 11 నెలలు పనిచేసిన ఏకైక సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారని అనగాని తెలిపారు. అభివృద్ధిపై చంద్రబాబు అంకిత భావం, దూరదృష్టి భావితరాలకు మార్గదర్శిగా నిలుస్తుందని పయ్యావుల కేశవ్ చెప్పారు. మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. తెలుగుదేశం సీనియర్ నేతలు యనమల, బుద్దా వెంకన్న, ధూళిపాల నరేంద్ర, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు దూరదృష్టిపై ప్రశంసలు కురిపించారు. ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. 1995 సెప్టెంబర్ 1 మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 30 years అయింది, 30 ఏళ్ళు అయింది. అంటే అప్పుడు ఆయన బ్రాండ్స్ జన్మభూమి 2020, అక్కడ ఉన్న సైబరాబాద్ సిటీ, ఇవన్నీ ప్రజల వద్దకు పాలన, ఇవన్నీ ఆయన ఆ 3 terms చూసాము. ఇప్పుడు 4th term. ఆ 3 termsలో నేను మినిస్టర్గా ఆయనతో కూడా పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఒక సుస్థిర పాలన, టెక్నాలజీ, భవిష్యత్తు, ఇవన్నీ ఆలోచించిన ముఖ్యమంత్రి నేషనల్, ఇంటర్నేషనల్లో ఒక బ్రాండెడ్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ షాంఘై సహకార సంఘం సభ్య దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి. ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. చైనాలోని తియాన్జిన్ వేదికగా 2 రోజులు జరిగిన 25వ షాంఘై శిఖరాగ్ర సదస్సు ముగియటంతో ఎస్సీఓ సభ్య దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యను ఎస్సీఓ సభ్య దేశాలు ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం ప్రధాన సవాల్గా మారిందని పేర్కొన్నాయి. ఉగ్రదాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని తెలిపాయి. ఏ దేశమైనా స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఉపయోగించుకోవటం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఎస్సీఓ సభ్య దేశాలు తేల్చి చెప్పాయి. ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని కోరాయి.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతా వ్యతిరేకించాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనాలోని తియాన్జిన్ వేదికగా జరిగిన షాంఘై శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన మోదీ ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిస్తున్నాయని పాక్ను ఉద్దేశించి విమర్శించారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందన్నారు. పహల్గాం దాడి వేళ భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ ఉగ్రవాదంపై పోరులో దేశాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల కోసం ఎస్సీఓ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. అనుసంధాన ప్రక్రియలో దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నదే తమ విధానమని చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ఉద్దేశించి అన్నారు. బలమైన అనుసంధానత వాణిజ్యం సహా అభివృద్ధి, విశ్వాసానికి ద్వారాలు తెరుస్తుందని మోదీ చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకునే చాబహార్ పోర్టు అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा। इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं। यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था, यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी। ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం భారత్ రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కష్టకాలంలో భారత్, రష్యా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. తియాన్జిన్ వేదికగా చర్చలు జరిపిన ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా రష్యా ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు చేపట్టే అన్ని చర్యలను స్వాగతిస్తున్నట్లు మోదీ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని మానవాళి కోరుకుంటోందని పేర్కొన్నారు. ఈ యుద్ధం ముగింపునకు శాంతియుత పరిష్కారం దిశగా అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని ఆకాంక్షించారు. ఎస్సీఓ సదస్సు తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం పుతిన్తో కలిసి ఒకే కారులో వెళ్లినట్లు తెలిపిన మోదీ ఈ ఏడాది చివరిలో భారత్కు వస్తున్న పుతిన్ పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ भारतीय उत्सुकता पूर्वक आपका इंतजार कर रहे हैं। एक्सेलेंसी, ये हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है। कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं। हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है। संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा। ये पूरी मानवता की पुकार है। అంతర్జాతీయ సమాజంలో బెదిరింపు ప్రవర్తనను అంగీకరించబోమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తేల్చి చెప్పారు. నిష్పాక్షికత, న్యాయం, బహుళత్వానికి ప్రాధాన్యం ఉండాలని పేర్కొన్నారు. తియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంఘం సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చురకలంటించారు. ప్రపంచంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగా, అల్లకల్లోలంగా ఉన్నాయన్న ఆయన ఇలాంటి సమయంలో బెదిరింపు ధోరణిని ఏమాత్రం సహించకూడదని సభ్య దేశాల అధినేతలకు సూచించారు. బయటి వారి జోక్యాన్ని నివారించి అన్ని దేశాల చట్టబద్ధమైన అభివృద్ధి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలను రక్షించుకోవాలని జిన్పింగ్ తెలిపారు. న్యాయం, నిష్పాక్షికతను మనం అందిపుచ్చుకోవాలన్న ఆయన ఆధిపత్యం, దురహంకార రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో గౌరవం ఆధారంగానే నిర్మాణాత్మక భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్సీఓ సభ్యులంతా సహకార భావనతో ముందడుగు వేస్తే అన్ని సంస్కృతుల శ్రేయస్సు, సామరస్యం వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్సీఓ సభ్యులకు 2 బిలియన్ యువాన్లు ఈ ఏడాది అందజేస్తామని జిన్పింగ్ ప్రకటించారు. షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కరచాలనం చేసుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా షాంఘై సదస్సులో భారత్, పాక్ ప్రధానులు ఎదురుపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో ప్రధాని మోదీ, పుతిన్ కలిసి వెళ్తూ ఉండగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అక్కడే నిల్చున్నప్పటికీ మోదీ ఆయనను పట్టించుకోలేదు. మరో సందర్భంలో పుతిన్ అక్కడి నేతలను పలకరిస్తున్న సమయంలో పాక్ ప్రధానమంత్రి అక్కడున్న వారిని దాటుకొని పుతిన్కు కరచాలనం చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు వైరల్గా మారాయి. ఎస్సీఓ సమావేశంలో చాలా సందర్భాల్లో మోదీ పాక్ ప్రధానిని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు.
ఉక్రెయిన్ను నాటో కూటమిలోకి లాక్కోవాలనే పశ్చిమ దేశాల ప్రయత్నమే అసలు యుద్ధానికి కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. తియాన్జిన్లోని షాంఘై సహకార సంఘం SCOలో ప్రసంగించిన ఆయన ఖచ్చితంగా యుద్ధం మూలాల్లోకి వెళ్లి పరిష్కారాలను కనుగొనాలని అభిప్రాయపడ్డారు. భద్రతా సమతుల్యతను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆక్రమణతో పుట్టుకొచ్చిన సంక్షోభం ఏమాత్రం కాదన్న పుతిన్ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఇచ్చిన మద్దతు తిరుగుబాటు ఫలితమన్నారు. ఉక్రెయిన్లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యాంకోవిచ్ను మైదాన్ తిరుగుబాటుతో గద్దె దింపడం పెరుగా పశ్చిమ దేశాల హస్తం ఉందని పుతిన్ పరోక్షంగా ఆరోపించారు. అదే యుద్ధానికి మూలమని పేర్కొన్నారు. ఇటీవల అలాస్కాలో ట్రంప్తో జరిగిన భేటీపై కూడా పుతిన్ స్పందించారు. ఆ వివరాలను చైనా అధినేత జిన్పింగ్ సహా ఇతర ప్రపంచ నేతలతో పంచుకున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా, భారత్ చేసిన ప్రయత్నాలను పుతిన్ అభినందించారు. పెను భూకంపం ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసింది. పాకిస్తాన్ సరిహద్దులో సంభవించిన భారీ భూకంపంలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2500 మంది గాయపడ్డారు. చాలా మంది ఆచూకీ గల్లంతవగా మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతగా నమోదు కాగా ఈ ఘోర విపత్తు కారణంగా 800 మంది మరణించారు. మరో 2500 మంది గాయపడినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11:47 సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను కోల్పోయిన వారి రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారిపోయింది. అటు ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నోరిస్తాన్, నంగర్హార్ ప్రావిన్స్లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాల పాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా సుప్పారి పోస్టు పెట్టారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు స్థానికతపై సుప్రీంకోర్టు తీర్పు. 9వ తరగతి నుంచి వరుసగా 4 ఏళ్లు చదవాలన్న నిబంధనకు సమర్థన. తెలంగాణలో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేసే బిల్లులకు మండలి ఆమోదముద్ర. వెంటనే ఆమోదం తెలపాలని గవర్నర్ను కోరిన అఖిలపక్షం. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతించిన బీజేపీ. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్. రాజంపేటలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు. ధనిక రాష్ట్రాలను మించి ఇస్తున్నట్లు వెల్లడి. అన్ని వర్గాల సమస్యలు తీరుస్తామని హామీ. తొలిసారి సీఎం పదవి చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు. తెలుగుదేశం నేతలు, మంత్రుల అభినందనల వెల్లువ. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన షాంఘై సహకార సంఘం సభ్య దేశాలు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు సరికాదని ప్రకటన. షాంఘై సదస్సులో పాక్ వైఖరిని ఎండగట్టిన మోదీ. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై కలిసి పనిచేయాలని సభ్య దేశాలకు పిలుపు. ఆఫ్ఘన్ను కుదిపేసిన పెను భూకంపం. 800 మందికి పైగా మృతి, 2500 మందికి పైగా క్షతగాత్రులు. ముమ్మరంగా సహాయక చర్యలు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.